तेलंगाना की न्यूज़ में आप तमाम के खिदमत में बढ़ते हैं। खबर के पहाड़ी शरीफ के करीब जलपल्ली में बताया गया कि ऑक्सीजन यूनिट के एक टैंकर में धमाके के नतीजे में 4 अफराद हुए ज़ख्मी, जहां पर 2 अफराद उसी यूनिट में काम करने वाले और पड़ोस में 2 अफराद कारखाने में भी ज़ख्मी हो गए। इत्तला मिलने के फौरी बाद पुलिस मुस्तैदी का मुजाहरा करते हुए तमाम तर हादसे का जायज़ा ले रही है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी करने वाला भी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना ఛానల్ తెలంగాణ దిక్కన్ న్యూస్। ఈరోజు మధ్యాహ్నము అందాజ 12 గంటల సమయంలో పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నందలి జల్పల్లికి సమీపంలో ఉన్నటువంటి ఒక గోడౌన్ లైఫ్ కేర్ మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ ఎయిర్ ప్రొడక్ట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఎయిర్ కంటైనర్ ఒకటి బ్లాస్ట్ కావడంతో ఒక ఇద్దరికి స్వల్ప గాయాలు అవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ దానికి పక్కలో ఉన్నటువంటి ఒక షెడ్డుకు సంబంధించిన 2 వ్యక్తులు కూడా గాయాలైనాయి. అయితే ఇందులో వీళ్ళు పటాన్ చెరువు మరియు కర్నూలు నుంచి ఈ ఆక్సిజన్ పెద్ద పెద్ద సిలిండర్లో పెద్ద పెద్ద ట్యాంకర్లు ఇక్కడికి తెప్పించేసి ఇక్కడ చిన్న ట్యాంకర్లకు నింపి వాటి నుంచి మళ్ళీ చిన్న సిలిండర్స్కు నింపేసి ఈ మెడికల్ హాస్పిటల్స్కు మరియు ఇండస్ట్రీస్కు సప్లై చేస్తారంట. దానికి సంబంధించి ఈరోజు 12 గంటలకి ఇది పేలడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా జరిగింది, తర్వాత ఇందుకు వాళ్ళ పర్మిషన్స్ ఇవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తాం. ఈ గాయాలు బృందావన్ దాస్ అనే ఒక ఆపరేటరు, అదేవిధంగా తౌఫీక్ అని చెప్పేసి ఒక అతనికి, తర్వాత ఇందులో పనిచేసేటువంటి ఒక సయ్యద్ కలీం అనే అతనికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. వీళ్ళ హాస్పిటల్ టీఆర్జీ హాస్పిటల్ మైలారదేవరపల్లిలో జాయిన్ చేశారు. వాళ్ళ పరిస్థితిని సమీక్షిస్తారు టీజీఆర్ హాస్పిటల్. गैस सिलेंडर ब्लास्ट होके हमारे पास आके गिरा हो, तो आपके सर पे गिरा पूरा टाके पड़े आपके साथ साथ और किसी को जख्मियां हुए? और इधर ही